ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై దారుణంగా కర్రతో దాడి చేశాడా టీచర్. ఆ టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత తల్లిదండ్రులు. మియాపూర్ మదీనాగూడ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు దేవిప్రసాద్. మియాపూర్ మదీనాగూడ ప్రభుత్వ పాఠశాలలో దేవిప్రసాద్ 3వ తరగతి చదువుతున్నాడు. శనివారం స్కూల్లో మ్యాథ్స్ చేస్తున్న సమయంలో ఒక చిన్న లెక్క తప్పినందుకు ఏకంగా 10 దెబ్బలు కొట్టాడా ఉపాధ్యాయుడు. దీంతో శరీరం మొత్తం కమిలిపోయిందా బాలుడికి. టీచర్ ఇష్టం వచ్చినట్టు కొట్టడంతో తాను ఎంతగానో బాధపడ్డానని అంటున్నాడు ఆ బాలుడు. గతంలో కూడా ఈ టీచర్ తన కుమారుడి ముక్కుపై కొట్టాడని, దీంతో ముక్కు నుంచి రక్తం కారడం మొదలైందని అప్పుడే స్కూల్ హెడ్ మాస్టర్కి కంప్లైంట్ చేస్తామని అన్నారు బాధిత విద్యార్థి తండ్రి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఆ టీచర్లో మార్పు రావడం లేదని, సదరు ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత తల్లిదండ్రులు. మియాపూర్ స్టేషన్లోనూ టీచర్పై కంప్లైంట్ చేసినట్టు చెబుతున్నారు బాలుడి తల్లిదండ్రులు. అది మా బావకి ఆల్రెడీ ఇంతకుముందు కొడితే కంప్లైంట్ ఇచ్చిన, హెడ్ మాస్టర్కి కంప్లైంట్ చెప్తే అవసరమైతే మీ పిల్లలకి టీసీ తీసుకెళ్ళిపోమని చెప్పిండ్రు. నెక్స్ట్ మళ్ళీ ఏమని నిన్న శనివారం పిల్లని మాత్రం గట్టిగా ఘోరంగా కొట్టిండ్రు. కొట్టిన తర్వాత దవడలన్నీ తట్లు వచ్చినట్లు కొట్టారు. అలా మళ్ళీ చెప్తే ఇది చేస్తున్నారు, ఎందుకంటే కొంచెం మీరు జాగ్రత్తగా చూడమని పిల్లల్ని కొంచెం అబ్జర్వ్ చేయండి అంతే. మియాపూర్ పోలీస్ స్టేషన్లో అలా కంప్లైంట్ ఇచ్చిన, పోలీస్ రెస్పాన్స్ అయ్యారండి. పోలీస్ రెస్పాన్స్ అయ్యారు. ఆల్రెడీ వాళ్ళు రేపు వస్తున్నారు, రేపు వచ్చి తర్వాత మాట్లాడుతున్నారు. అందుకోసం నేను మా పిల్లడి కోసమే నేను బాధపడేది అంతా కూడా. దానికోసం మరి ఇంతకుముందు దవడ మీద నెత్తి మీద కొడితే ముక్కట బ్లడ్ పడింది సార్ ఇలా పడుతుంది, పిల్లలు కొట్టొద్దు, మీకు ఏదైనా అవసరం అయితే నాకు చెప్పండి, నాకు చెప్పిన తర్వాత నేను మా పిల్లల రెస్పాన్స్ నేను చూసుకుంటానని చెప్పినాను. ఆ మాట కూడా వినిపించుకోలేదు వాళ్ళు. మళ్ళీ రిటర్న్ జరిగింది ఇది, అందుకే కంప్లీట్ ఇచ్చాను సార్ నేను చెప్పాను ఆల్రెడీ అని అన్నాను. మల్టిప్లికేషన్ రాస్తుంటే ఏం చేసి ఒక తప్పు పోతే 10 దెబ్బలు కొడుతుండు, కట్టతో కొడుతుంది చెంపల పైన. కట్టతో చంపల పైన కొడుతున్నా. ఇక్కడ కొట్టింది, ఎక్కడెక్కడ కొడుతుంది? ఇక్కడ చేతుల పైన ఇంకా ముక్కు పైన, ఈడ చెంపల పైన కొట్టాడు సార్. అయితే ముక్కంట బ్లడ్ పడింది. అయితే నేను మా డాడీని తీసుకొస్తే సార్ దేవిప్రసాద్ నేను అయితే సార్ దిమిలి అని పిలుస్తుంటే క్లాస్ వాళ్ళు స్టూడెంట్స్ అంతా దిమిలి అని పిలుస్తుండు. సార్ పేరు గౌరవం సార్. గౌర్ధన్ సార్. ఏం చెప్తాడు నీకు? మ్యాథ్స్ చెప్తాడా? ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? థర్డ్ క్లాస్ చదువుతున్నావు. ఎందుకు అంతలా గట్టి కొట్టాను నిన్ను? మల్టిప్లికేషన్ రాస్తుంటే చేతిలోకి 5 రాసేసి ఒక్క తప్పు రావల్ల కొట్టిండు 10 దెబ్బలు. ఒక తప్పు రావడం వల్ల 10 దెబ్బలు కొట్టిండా? చేతితో కొట్టిండా, ఏమించి కొట్టిండు? కట్టెతో. బుగ్గ మీద కూడా కట్టెతోనే కొట్టిండా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మనం చూస్తున్న ఆ బాలుడు చెప్పిన మాటల్లో కూడా ఆ టీచర్ ఎంత అరాచకంగా ప్రవర్తించాడో, ఎలా కొట్టాడు అనేది కూడా, అయినా ఎందుకు అతనిపై ఇంకా చర్యలు తీసుకోవట్లేదు? మరో పక్కన పేరెంట్స్ కూడా చెప్తున్నారు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవట్లేదని. డీటెయిల్స్ ఏంటి? వరుస ఇట్లాంటి ఘటనలు స్కూల్లో, పాఠశాలలో ఈ తరహా ఘటనలు చేసుకోవడంతో తల్లిదండ్రుల్లో కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులను ఎడ్యుకేషన్ కోసం మాత్రమే స్కూల్లో చేర్పుతున్న తల్లిదండ్రులు ఇటు విద్యార్థుల పట్ల స్కూల్ టీచర్స్ ఈ విధంగా అమానుషంగా దాడులు చేస్తూ కొడుతూ పనిష్మెంట్, ఏదంటే చిన్న చిన్న తప్పిదాలు పిల్లల వెనక
చేస్తారు. స్టూడెంట్స్ చేస్తున్న వాటికి ఈ తరహా పనిష్మెంట్ ఇవ్వడం అనేది కొంత బాధాకరంగా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఉప్పల్లో కూడా ఓ విద్యార్థిని పీటీ సార్ మందలించడంతో సూసైడ్ చేసుకుని మృతి చెందిన పరిస్థితి. తాజాగా ఈ రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో దేవి ప్రసాద్ 3rd క్లాస్ చదువుతున్నటువంటి చిన్నారిని ఉపాధ్యాయుడు లెక్క తప్పిందంటే జనరల్ గా మ్యాథ్స్ అనేది చేస్తూ ఉన్నప్పుడు మిస్టేక్స్ అవుతుంటాయి. ఈ 3rd క్లాస్ విద్యార్థి మిస్టేక్ చేసిన సందర్భంలో తనను చితకబాదినట్లుగా కూడా ఇటు తండ్రి శివ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మదీనాగూడకు సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో గతంలో కూడా ఈ తరహా ఘటనలు జరిగాయి. ఈ ఉపాధ్యాయుడి పైన కూడా అనేక మార్లు ఇప్పుడు ఏదైతే కొట్టిన విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులే గతంలో కూడా ఇటు ప్రధాన ఉపాధ్యాయునికి కూడా ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఉపాధ్యాయుడు తీరు మారలేదు. మరోసారి ఈ విధంగానే ఇటు కొట్టిన పరిస్థితి, విద్యార్థిని మ్యాథ్స్ లో లెక్క తప్పినందుకు పనిష్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే గతంలో కూడా ఇదే టీచర్ ఇతర స్టూడెంట్స్ పట్ల కూడా ఇదే రకంగా వ్యవహరించాడని చెప్పి చర్యలు అంటే ప్రధాన ఉపాధ్యాయుడికి హెడ్ మాస్టర్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, ఇక్కడ నిర్లక్ష్యం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం, ఇటు ఆ స్కూల్ కి సంబంధించిన ప్రధాన నిర్లక్ష్యం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఒకవేళ పనిష్మెంట్ ఇచ్చి తనకు తీరు మార్చుకోమని చెప్పి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే, కానీ ఇక్కడ విద్యార్థుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా కూడా టీచర్ పైన చర్యలు తీసుకోవడంలో ఇటు ప్రధానోపాధ్యాయులు విఫలమయ్యారు, విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారు. ఈ దాడుల పట్ల కూడా తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి ఇటు ప్రభుత్వ పాఠశాలలే కాదు ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈ తరహా దాడులు విద్యార్థులను విచక్షణ రహితంగా పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఒక తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇటు విద్యాశాఖ అధికారులు దీనిపైన ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇటు ప్రైవేటు పాఠశాలలో ఇటు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ తరహా ఘటనలు విద్యార్థుల పైన ముక్కుపచ్చలారని చిన్నారుల పైన ఇంత దారుణంగా దాడులు చేస్తుంటే ఊరికనేది లేదంట తల్లిదండ్రులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారిపైన చర్యలు తీసుకోవాలి, కొన్ని నిబంధనలు కఠితరం చేయాల్సిన అవసరం ఉంది. టీచర్స్ కూడా పనిష్మెంట్ విషయంలో కానీ అంటే వాళ్ళను కొట్టకుండా ఏదైనా ఇతర మార్గాల ద్వారా వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఇటు తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అట్లా అయితే సాగర్, మరి ఘటన తర్వాత అటు స్కూల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అటు అలాగే పోలీసులు కూడా ఇదివరకు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదన్న తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన తర్వాత ఏమైనా వాళ్ళు వచ్చే ప్రయత్నం చేశారా? ఇలా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పాఠశాల నేపథ్యంలో ఇటు ప్రధానోపాధ్యాయులను కూడా హెడ్ మాస్టర్ ను కూడా ఇప్పటికే పోలీసులు విచారించారు. ఇక్కడ దేవి ప్రసాద్ స్టూడెంట్ 3rd క్లాస్ స్టూడెంట్ దేవి ప్రసాద్ తండ్రి శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే ఇప్పుడు మియాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇటు ఉపాధ్యాయుని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానోపాధ్యాయులను విచారించిన అనంతరం ఉపాధ్యాయుడి పైన కూడా కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. అట్లా రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఇప్పటికి మనం చూస్తున్నాం మియాపూర్లో ఉన్న అటు ప్రభుత్వ పాఠశాలలో అయితే ఒక టీచర్ కిరాతకంగా ప్రవర్తించి 3వ తరగతి చదువుతున్న దేవిశ్రాని విద్యార్థిపై కూడా ఎంత కఠినంగా కొట్టాడనేది కూడా మనం చూస్తున్నాము. మొహం అంతా కూడా కమిలిపోయి ఒక బ్లడ్ వచ్చేలా కూడా విచక్షణ రహితంగా బాలుడిపై అయితే కొట్టిన ఘటన అయితే మనం చూస్తున్నాము. సో ఆ బాలుడు కూడా చెప్తున్నారు, ఎందుకంటే మ్యాథ్స్లో ఏదో చిన్న పొరపాటు వచ్చినందుకే తనను 10 దెబ్బలు వేశాడంటూ కూడా బాలుడు అయితే వాపోతున్నాడు. అయితే ఇలాంటి ఘటనలు ఇదివరకు జరిగినా తాము కంప్లైంట్ చేసినా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదంటూ అటు బాలుడితో పాటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా వారిలో మార్పు రావాలంటూ కూడా వారు కోరుతున్నారు.